ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కవిత చేరుకున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయ్యారు. ఇక ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి భారీగా తరలివచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 500 కార్లతో భారీ ర్యాలీతో కవిత రోడ్డు పొరుగున భారీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 500 కార్లతో భారీ ర్యాలీతో కవిత ఇంటికి చేరుకోనున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత 5.5 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్నారు. ఇక లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు కవితకు షరతులు కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆమె విడుదలయ్యారు. ఇక ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. బెయిల్ పై విడుదలైన కవిత 5.5 నెలల తర్వాత ఇంటికి వస్తుండటంతో ఇంటి వద్ద బీఆర్ఎస్ నేతల హడావిడి కొనసాగుతోంది. ఇప్పటికే కవిత ఇంటికి తల్లి శోభమ్మ చేరుకున్నారు. ఇక ప్రస్తుతం కవిత ఇంటి వద్ద చాలా మంది బీఆర్ఎస్ నేతలు కవిత రాక కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కోలాహలంగా కనిపిస్తోంది. అక్కడి సిచ్యువేషన్ మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, రైట్, మన దగ్గర చాలా మంది కార్పొరేటర్లు కావచ్చు, చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఎలా వెల్కమ్ అనేది చాలా గ్రాండ్ వెల్కమ్ చేస్తా ఉన్నాము. రైట్, ఏదైనప్పటికీ చాలా మంది ఇక్కడ మహిళలు, కార్యకర్తలు ఇలా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఒక్కొక్కరుగా మనం మాట్లాడించే చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తాను. రోజు వచ్చింది. ఇంకొంచెం క్షణాల్లో కవిత మా కళ్ళ ముందు కనబడబోతున్నారు. అది ఆనందం మాటల్లో చెప్పలేనిది. దిగర్లీ వెయిట్ చేస్తున్నాం టైం కోసం. ఇంకా 1 అవర్ లో వస్తుంటారు. రైట్, ఇక్కడ చాలా మంది మహిళలు వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి కవితక్క గారికి బెయిల్ వచ్చినందుకు. ఆమె నిజంగా ఎటువంటి తప్పు చేయలేదని సుప్రీంకోర్టు కూడా కొన్ని వాళ్ళకున్న తీర్పులలో చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. మా పార్టీ నాయకులు స్వాగతిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఆ తీర్పుని స్వాగతిస్తూ తెలంగాణ మా ఎమ్మెల్సీ కవిత గారిని వెల్కమ్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాం. భారీ ఎత్తున అక్కని రిసీవ్ చేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చినాం. వారి మీద ఏదైతే ఆరోపణలు చేస్తారో నిజంగా కేసీఆర్ గారు అన్నట్టు కవితక్క కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుంది. ఇంకా విచారణ జరుగుతుంది. దాంట్లో కూడా ఎటువంటి ఎవిడెన్సెస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోయినారు. 5 months ఒప్పందం చేసుకోవడం వల్లే బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు పదే ఆరోపణ చేస్తున్నారు. దాన్ని ఎట్లా నమ్ముతారు? మేము కూడా ఆరోపణలు చేస్తాము. ఢిల్లీ లెవెల్లో వాళ్ళకు కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఏదో కేసులో ఇరికిరు, ఆయన కూడా బెయిల్ మీద బయటికి ఇచ్చారు. అట్లా అంటే మేము బీజేపీ కాంగ్రెస్ ఒకటని మేము చెప్పాలా? మాకు అట్లాంటి నీతి లేదు. ఏదైనా కూడా సుప్రీంకోర్టు ఏవే ఎవిడెన్సెస్ ఉన్నాయి దాని ప్రకారమే తీర్పు ఇస్తుంది. సో వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఒక పార్టీ మీద బురద జల్లడానికి, కేసీఆర్ గారి మీద బురద జల్లడానికి ఇట్లాంటి పనులకి పాల్పడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు ఎటువంటి వాళ్ళు ఏదైతే ఈ ఏజెన్సీ ఏదైతే సిబిఐ ఈడీ ఏజెన్సీ సెంట్రల్ కనుసైగల్లో పనిచేస్తారో వాళ్ళనే మందలించి ఈరోజు తీర్పుని ఇవ్వడం అనేది మేము నిజంగా మా విజయంగా భావిస్తున్నాం. మాకు గట్టి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవిత గారు ఇట్లాంటి కేసులో అనవసరంగా ఇరికించారు. వాళ్ళు మాత్రం ఎటువంటి తప్పు చేయలేదనైతే మాకైతే నమ్మకం. రైట్, ఇక్కడ కార్పొరేటర్ కవిత గారు ఉన్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? కవిత గారు వస్తున్నారు ఇక్కడికి, చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెప్పాలంటే మాకు ఒక దసరా పండగ లాగా ఉంది. మళ్ళీ ఎమ్మెల్సీ కవితక్క వెనక్కి రావడం, మళ్ళీ ఈ గడ్డ మీద ఇక్కడ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టడం మాకు చాలా సంతోషం. అంతమంది జనాలు, ఇంతమంది ఆడబిడ్డలు కానీ యావత్తు తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ ఇప్పుడు కవితకు వస్తుందని వేచి చూస్తూ ఉన్నారు. మీకు అదే విషయం కాకుండా మరి ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఘన స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ర్యాలీ తీసుకొని కూడా రావడం జరుగుతోంది.
అంటే కొంతమంది ఎయిర్పోర్ట్ దగ్గరికి చాలా మంది మహిళా ప్రజాప్రతినిధులు వెళ్ళారు, బట్ కొంతమంది మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారు మేడం రావడం? మేము ప్లాన్ చేసింది ఏంటంటే అక్కడ ల్యాండ్ అయినప్పుడు కానీ అక్కడి నుంచి దాదాపు 300 నుంచి 500 కార్ల నుంచి పెద్ద భారీ ఎత్తున ర్యాలీ తీసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న మహిళలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఇన్ టైంలో ఇక్కడ ఉండి తనని ఘన స్వాగతం పలుకుతూ క్రాకర్స్, స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ ఆ విధంగా ధూమ్ధామ్లతో మేము స్వాగతం పలకాలని ఎదురు చూస్తూ ఉన్నాం. మరికొంతమంది మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు, కొంతమంది లీడర్లు ఉన్నారు, సామాన్య కార్యకర్తలు వచ్చారు, చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. మీకు ఉన్నటువంటి బంధం ఏంటి? కవిత గారితో గతంలో ఏమైనా మాట్లాడారా? తెలంగాణ ఉద్యమంలో కవితక్కతో ఉద్యమంలో పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. కవితక్క చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే తను అమెరికాలో చాలా గ్రేట్ లైఫ్ను వదులుకొని తెలంగాణ ఉద్యమం ఇన్స్పిరేషన్గా తీసుకొని, కేసీఆర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాతో పాటు ఈక్వల్గా తను ఉద్యమం చేసి తను పాల్గొని 10 years తను ఉన్నది అధికారంలో ఉండి తను ఏ తప్పు చేయకుండా కూడా ఫేక్ కేసులు పెట్టి 5.5 నెలలు జైల్లో పెట్టడం జరిగింది. అకారణంగా ఒక ఆడబిడ్డను ఏడ్పించడం జరిగింది, ఫ్యామిలీకి దూరంగా. అంత చాలా ఇప్పటికీ కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి పోరాటాలు కష్టాలు అనేది బీఆర్ఎస్ పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ కొత్త కాదు. ఇవి 2001 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాయి. కాబట్టి కవితక్క గారికి పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసినాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడి వరకు కవితక్క గురించే మొత్తం పెద్ద ఎత్తున అందరం వెయిట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడి నుంచి రావడం జరిగిందండి మీరందరూ? ఆల్ ఓవర్ తెలంగాణ అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళైతే కంప్లీట్ గా హైదరాబాద్ లోకల్ బస్తీల నుండి లీడర్స్ ప్రతి ఒక్కరు అన్ని వర్గాల ప్రజలు రావడం జరిగింది ఇక్కడికి. మనం చూస్తున్నాం, ఇంతకుముందు అరగంట క్రితం ఇక్కడ చాలా తక్కువ మంది కనిపించారు, కానీ ఇప్పుడు ప్రజలు చూస్తే వందలాది మంది ఇక్కడ చేరుకున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. జెండాలు, బీఆర్ఎస్ జెండాలు పట్టుకున్నారు, కొంతమంది ఫ్లెక్సీలు వెల్కమ్ తెలంగాణ అనుకుంటూ కవిత ఫోటోలు పెట్టారు. ముత్యంలా కడిగి వచ్చావు అని కూడా కవితను ఉద్దేశించి పెద్ద ఎత్తున పోస్టర్ పెట్టినటువంటి సందర్భం అయితే ఉంటాం. రియల్ ఫైటర్ అంటూ కూడా మరికొంతమంది ఫ్లెక్సీలు పెట్టారు. చాలా మంది ఇక్కడ మాట్లాడేందుకు ఇంకా సిద్ధంగా ఉన్నారు. కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. లోపలికి కూడా వెళ్దాం. లోపల ఇప్పుడే వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ ఆత్మీయులు చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఎక్కడికి రావడం జరిగిందమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే పక్కనే ఉంటాం. ఓకే. కవితక్కతో మాట్లాడినాం ఇంతకుముందు? ఇప్పుడు మాట్లాడినాం. మా ఉమెన్స్ డే రోజు వచ్చినాము, కలిసినాము, అందరినీ హగ్ చేసుకుంది, మాట్లాడింది. చాలా మంచిగా ఉంటది. కవితక్క అంటే తెలంగాణ అంటే ప్రాణం మాకు. జైలుకు వెళ్ళింది, 5.5 నెలలు అయింది. మీరు ఏమనుకుంటున్నారు కవితక్క గురించి? అదే కుట్రతోనే ఆమెను జైలు వేసిర్రు అని అనుకుంటున్నాము. ఇప్పుడు అక్క వస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నీకు తెలుసమ్మా కవిత గారి గతంలో మాట్లాడావా? చాలా సార్లు మాట్లాడాము, చాలా సార్లు ఆమెతో పని చేశాము. ఆమె చాలా మంచిదండి. ఒక కుట్రపూరితంగా వాళ్ళని జైల్లో వేశారు కాబట్టి ఇప్పుడు కవితక్క వస్తుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే రైట్. మనం ఒకసారి చూడొచ్చు లోపలికి. ఒకసారి వందలాది మంది బయట, లోపల కూడా చాలా మంది ముఖ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో మనం మాట్లాడిద్దాం. చాలా మంది ఇక్కడికి మహిళలు, వివిధ జిల్లాల నుంచి జాగృతికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరికొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి రావడం జరిగింది వాళ్ళు మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగిందమ్మా? పక్కనే రోడ్ నెంబర్ 10 లో ఉంటాం. మేడం గతంలో మాట్లాడినాం, వచ్చినాం, పోతాం, కలిసి ఉంటాం. మంచిగా మాట్లాడతారు మాతో, చాలా బాగుంటారు, ఫ్రీగా ఉంటారు. అన్నిట్లో ఏది కావాలన్నా మాకు సహాయంగా ఉంటారు. సార్ గాని, వాళ్ళ అన్నయ్య గాని, ఐవర్ గాని, అమ్మ గాని. మా కార్పొరేటర్ మేడం కవిత గారు ఆమె తోలుకొని వచ్చింది మాకు. మీరమ్మా, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? మేమంతా ఒకటేనండి. రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చాము. బంజారాస్ రోడ్ నెంబర్ 10. ఏమనిపిస్తుంది మీకు? కవిత గారు 5.5 నెలల తర్వాత తన ఇంటికి వస్తుంది, మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఇన్ని రోజుల తర్వాత రావడం కూడా చాలా. ఆమె పడ్డ బాధలన్నీ మర్చిపోవాలమ్మా, మంచిగా హ్యాపీగా అందరితో కలిసిమెలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ అలాంటి పరిస్థితి రావద్దు, అలాంటి దురదృష్టి మళ్ళీ రావద్దు. మరి కొంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, కొంతమంది మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. పల్లెరవి గారు మన దగ్గర ఉన్నారు, సీనియర్ జర్నలిస్టు, అదే కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. అన్న చెప్పండి, 5.5 నెలల తర్వాత తన ఇంటికి తాను వస్తుంది, మీకు ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే కుట్రపూరితంగా
బనాయించినటువంటి కేసు అక్రమంగా, ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా అక్రమంగా బనాయించినటువంటి కేసు ఇవాళ సుప్రీంకోర్టు ఏ విధంగా దాన్ని కేసు ఎంత అక్రమంగా దీన్ని వ్యవహరించిందో నిన్న సుప్రీంకోర్టు పాసింగ్ రిమార్క్స్లో అబ్జర్వేషన్లో చెప్పిన దాన్ని బట్టి తెలిసింది. అందుకే ఆ రోజు ఇదే ఇంటి నుంచి ఇదే సమయంలో ఏ విధంగా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయిందో ఆ రోజు ఇక్కడే చెప్పింది, నా మీద రాజకీయ కుట్రతోటి ఈ కేసును బనాయిస్తున్నారు, తప్పనిసరిగా కడిగిన ముత్యంలాగా వస్తాను, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది అని చెప్పేసి చెప్పింది. అదే ఇవాళ 5.5 నెలల తర్వాత అన్ని రకాల అడ్డంకుల్ని అధిగమించి వాళ్ళ సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశంతో బయటకు వచ్చింది. వచ్చిన సందర్భంగా ఎక్కడ ధైర్యం చెడిపోలే, లేకపోతే నిరాశపడలే. నిన్న బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పింది, నేను మామూలుగానే మొండిదాన్ని, మంచిదాన్ని, ఉద్యమంలో నిలబడి కొట్లాడినటువంటి దాన్ని 18 ఏళ్ళలో తెలంగాణ కోసం, తెలంగాణ సమాజంలో రాజకీయాల్లో పనిచేసినటువంటి దాన్ని ఇవాళ అక్రమంగా అన్యాయంగా నన్ను జైల్లో 5.5 నెలలు కుటుంబానికి మొత్తం సమాజానికి దూరంగా బెయిల్ మాత్రం పొలిటికల్ అటాక్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. బెయిల్ వచ్చిందో రాలేదో నిన్న నుంచి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్లో మాట్లాడడం జరిగింది. వాళ్లకు బీఆర్ఎస్ కు బీజేపీకి ఒప్పందం ఉండడం వల్లనే మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో అలాంటి పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ ఎక్కడ కూడా డిపాజిట్ రాలేదు, ఈ ఓట్ షేరింగ్ అంతా బీజేపీకి మళ్ళీంది, అందుకనే ఈ రోజు బెయిల్ వచ్చింది వాళ్ళ బిడ్డకు అంటున్నారు. అదే మాట రేవంత్ రెడ్డి మాట్లాడితే నవ్వుకుంటారు సమాజం. రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చింది, మరి అక్రమంగా ఓటుకు నోటు కొనుగోలు చేస్తూ 50 లక్షలు ఇస్తూ పట్టుకున్నటువంటి దొరికిపోయినటువంటి దొంగ ముఖ్యమంత్రి అయింది వాళ్ళ. మరి ఆయనకు బెయిల్ వచ్చింది. ఎవరితో మిలాఖతై బెయిల్ తెచ్చుకుంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడేటప్పుడు బుద్ధి, జ్ఞానం, రాజకీయ విజ్ఞత ఉండి మాట్లాడాలి. ఊరికే నోటుకొచ్చినట్టు మాట్లాడితే కాదు. వాళ్ళ పార్టీ నాయకులు చిదంబరంకు బెయిల్ వచ్చింది, ఆయన కొడుకు బెయిల్ వచ్చింది, ఎంతో మందికి బెయిల్ వచ్చింది. ఏమైంది? ఎవరితో మిలాఖత్ అయితే వచ్చింది, ఎవరితో జతగడితే వచ్చింది? ఆ మాట్లాడేటప్పుడు ఉండాలి. అదే కాంగ్రెస్ పార్టీ ఏఐసీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఏఐసీ నాయకత్వం ఏం మాట్లాడుతున్నది ఇదే కేసులో? మనీష్ సిసోడియాకి, కేజ్రీవాల్కు ఏమో రాజకీయ కుట్ర అవుతుంది, అదే కవిత గారికి ఏమో మిలాఖత్ అయితే బెయిల్ వస్తుందా? మాట్లాడేటప్పుడు ఒక రాజకీయంగా జ్ఞానం ఉండాలి, బాధ్యతతోటి ఒక సోయితో చొప్పున మాట్లాడాలి ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నప్పుడు. ఒక్కొక్కరు ఇప్పటికే కవిత నివాసానికి చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా మంది వాళ్ళ ఆత్మీయులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరుగా కారులో ఇంటికి వస్తున్నారు. ఆమె మరికొద్దిసేపట్లో హాఫ్ అన్ అవర్ లో ఇక్కడికి రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు, మంగళహారతులు పట్టేందుకు, బాణసంచా పేల్చేందుకు కార్యకర్తలందరూ ఇక్కడికి సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరికొంతమంది ఇక్కడికి సీనియర్ లీడర్లందరూ వెయిట్ చేస్తున్నారు. దేవి ప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఇదే రోజు 5.5 నెలల క్రితం అదే ఇంటి నుంచి ఈడీ అధికారులు వచ్చి ఇంట్రాగేషన్ చేసి తర్వాత అరెస్ట్ చేసి తిహార్ జైలుకి తీసుకెళ్లారు. మీకు ఏమనిపిస్తుంది? మొదటి నుంచి కవిత గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం మీకు ఏమనిపిస్తుంది? డెఫినెట్ గా కవిత గారు గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆమె 18 ఏళ్ల రాజకీయ జీవితం అంతా కూడా పోరాటాలతో, ఆరాటాలతో, అనేక ఉద్యమాలతో ఆమె రాజకీయ జీవితం పెనవేసుకొని పోయింది. 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమంలో ఒక సింబాలిక్ గా తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి నాయకురాలు కవిత. కవిత గారిని ఎట్లయినా చేసి మా అధినేత కేసీఆర్ మనోనిబ్బరాన్ని దెబ్బతీయడానికి ఒక ప్రేరేపితమైనటువంటి రాజకీయ కుట్రలో భాగంగా ఈ అరెస్టు జరిగింది అనేటువంటి విషయం వాస్తవం. అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, కవిత గారు డెఫినెట్ గా కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తారన్నారు. దానికి కారణం ఏంటంటే నిన్న సుప్రీంకోర్టులోనే మరి జడ్జి చేసినటువంటి అనేక వ్యాఖ్యానాలు కూడా మనం చాలా ఈజీగా మనకు అర్థమైపోతా ఉంది. కాబట్టి కవిత గారి మీద ఎన్ని కేసులు పెట్టినా డెఫినెట్ గా కేసులన్నీ కూడా ఛేదించుకొని ఒక ధీర వనితలాగా ఇవాళ బయటికి రావడమే కాదు, ఇవాళ మా అందరికి కూడా ఒక పోరాట స్ఫూర్తిని నింపేటువంటి నాయకురాలు కవిత. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి దుర్నీతికి నిరసనగా ఇవాళ మహిళలందరూ కూడా ఏకమవుతా ఉన్నారు, పోరాటాల్లో పాలు పంచుకుంటా ఉన్నారు. కాబట్టి వారికి అందరికి కూడా కవిత రాక డెఫినెట్ గా ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం వాస్తవం. మేమందరం కూడా ఆమె రాక కోసం వేచి చూస్తా ఉన్నాం. రైట్, మాజీ ఎమ్మెల్యే మన దగ్గర ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు సార్? మీరు గతంలో కవిత గారితో చాలా ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఇదే ప్లేస్ నుంచి ఆ రోజు అరెస్ట్ కాబడ్డారు, దాని తర్వాత తిహార్ జైల్లో ఉన్నారు. ఒంటరిగా రాష్ట్రంలో అక్కడ 5.5 నెలల పాటు ఉండి ఈరోజు రిలీజ్ అయ్యి వస్తున్నటువంటి సందర్భంలో మీకు ఏమనిపిస్తుంది? ఎట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది? చాలా సంతోషం. నిజమేంది అబద్ధమేంది అనేది మరి ఆనాడే కవితక్క మరి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా కడిగిన ఆనిముత్యం లాగా వచ్చి తీరుతా, కావాలని రాజకీయ కక్షలతో, రాజకీయ కుట్రలతో
మరి ఏర్పాటు చేసినటువంటి కుట్రలో భాగంగా మరి అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితిని మరి ఆనాడు చెప్పడం జరిగింది. మరి ఇదంతా కూడా రాజకీయ కుట్రతో చేసినటువంటి దాన్ని మరి నిన్న పటాపంచలై మరి నిర్దోషిగా మరి బెయిలు, అసలు ఆడపడుచు ఆడబిడ్డ మరి ఇన్ని రోజులు అవసరమే లేదు బెయిలు, అయినా మరి 5-5.5 నెలలు జైల్లో పెట్టి మరి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టిండ్రు. అయినా కానీ మరి ఇలా మరి ఒక మంచి అవకాశంతో ఈరోజు తిరిగి రావడం అనేది చాలా సంతోషంగా ఈ తెలంగాణ ప్రజలు కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కానీ అదేవిధంగా అభిమానులు కానీ మరి ఆనాడు కవిత తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా పాల్గొనడం జరిగింది. మరి ఆ విధంగానే మరి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తా ఉన్నారు. రైట్, మనం ఒకసారి చూడొచ్చు, ఈడీ అధికారులు 5-5.5 నెలల నుంచి నెలల క్రితం ఇక్కడి నుంచి అరెస్ట్ కాబడి తర్వాత తన ఇంటికి ఆమె వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఘనస్వాగతం పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ బంజారాయిల్స్, ఇక్కడ బంజారాలతో వేషాలతో ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ లీడర్లు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. చాలా మంది మహిళలు ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన దగ్గర ఉన్నారు గోవర్ధన్ రెడ్డి గారు. ఎట్లా చూస్తారు ఈ కార్యక్రమాలు, ఘనస్వాగతం పలికేందుకు ఎట్లాంటి ఏర్పాటు చేశారు? మేమందరూ సంతోషంతో అభిమానం కొద్దీ వీళ్ళందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త కవిత గారి అభిమానం, కవిత గారి అక్కగారి అభిమానంతో, కేసీఆర్ గారి అభిమానంతో, కేటీఆర్ గారి అభిమానంతో అందరూ రావడం జరిగింది. చాలా సంతోషకరం. వెల్కమ్, మనస్ఫూర్తిగా వెల్కమ్ చెబుదామని కవితక్క గారు చాలా దాదాపు 164 రోజుల తర్వాత హైదరాబాద్కు వస్తున్న, ఇంటికి వస్తున్న సందర్భంగా మాకు చాలా సంతోషంతో ఇవన్నీ చేయడం జరిగింది. వీరంతమంది పెద్ద ఎత్తున నాయకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది రావడం జరిగింది. ఇట్లా చాలా మంది ఇంకా చాలా మంది వస్తారు. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి కొంత ఆగింది. ఇంకా కొద్దిసేపటి పట్టవచ్చు కవితక్క ఇక్కడికి వచ్చే ఇంకా 45 మినిట్స్ పడుతుంది. ఇప్పుడే బయలుదేరింది, కార్ ఎక్కింది, స్టార్ట్ అయింది. ఇంకా 45 మినిట్స్ హైదరాబాద్ లో ఉంటుంది. 45 మినిట్స్ దాదాపు ఇక్కడ కూడా దాదాపు 1000 మంది ఇక్కడ చేరుకుంటున్నారు. చాలా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి చాలా మంది అక్కడ ఉన్నారు. చాలా మంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అనుకోండి, లేకపోతే జాగ్రత్త శ్రేణులు అనుకోండి, అభిమానులు అనుకోండి, చాలా పెద్ద ఎత్తున వేలాది మంది ఇక్కడ రావడం జరుగుతుంది. కవితక్క ఎమ్మడి కూడా దాదాపు 500 నుంచి 1000 కార్ల దాకా వస్తుందని చెప్పి మేము వింటున్నాం. ఇంత పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషం. బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మంచి ఉత్తేజం కల్పిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ చాలా సంతోషంగా ఉంటుంది. రైట్, చూడొచ్చు పదుల సంఖ్యలో ఇక్కడికి బంజారా మహిళలందరూ ఇక్కడికి రావడం జరిగింది. వివిధ వేషధారణలతో చాలా మంది బయట కూడా ఇంకా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం ఒకసారి ఇల్లు చూడొచ్చు, కవితకు సంబంధించినటువంటి ఇల్లు. ఇదే పైనుంచి ఆ రోజు అభివాదం చెప్తూ ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులు ఇంటరాగేషన్ తర్వాత ఇక్కడి నుంచే వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళా ఇక్కడికి మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటికే వాళ్ళ మదర్ శోభమ్మతో పాటు వాళ్ళ బంధువులు, వాళ్ళ రిలేషన్ అంతా ఇక్కడికి వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం. వాళ్ళ చిన్న కొడుకు కావచ్చు, చాలా మంది ఇక్కడికి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యులు, మీడియా కాబట్టి వివిధ రకాల సంబంధించినటువంటి వింగ్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది తాజాగా మరి కాసేపట్లో ఆమె ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్, దాదాపు 5.5 నెలల తర్వాత ఎమ్మెల్సీ కవిత సొంత గడ్డపై కాలు పెట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నిన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కవిత తీహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. కవిత రిలీజ్ అవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
గడ్డకి అన్న సరిగా పైకి పైకి ఏమొస్తుంది అట్లా పైకి లేస్తే లైవ్ పోతలేదు కదా రైట్ కవిత రిలీజ్ తో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. కవిత రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ప్రతి చోట కూడా భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీ కూడా నిర్వహించబోతోంది బీఆర్ఎస్. ఇక కవిత ఇంటి దగ్గర అయితే కోలాహలం గురించి చెప్పక్కర్లేదు. దాదాపుగా చాలా నెలల తర్వాత కవిత ఇంటికి తిరిగి వస్తుండడంతో అక్కడికి భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం కవిత ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కవిత ఇంటి దగ్గర నుంచి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కవిత ఇంటి దగ్గర సందడి వాతావరణం పూర్తి స్థాయిలో నెలకొన్నట్టు తెలుస్తుంది. ఎంతసేపట్లో కవిత ఇంటికి చేరుకోబోతున్నారు? అక్కడ తాజా పరిస్థితి ఏంటి? రైట్, ప్రస్తుతం మనం కవిత ఇంటి దగ్గర ఉన్నాము. దాదాపు వందలాది మంది ఇక్కడికి కార్యకర్తలు కావచ్చు, లీడర్లందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి ముఖ్య నేతలందరూ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కానీ, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, పార్టీలో వివిధ వింగ్స్ కావచ్చు, చాలా మంది బీఆర్ఎస్ లీడర్లందరూ కూడా కొంతమంది ఎయిర్పోర్ట్ దగ్గర రిసీవ్ చేసుకుని కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఒక్కొక్కరు బాణసంచా కాల్చినటువంటి సందర్భం, ఫ్లెక్సీలు పెట్టి ఘనస్వాగతం పలుకుతున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి లీడర్లు వచ్చారు. ఆమెకు మనం చూడొచ్చు, మనం పైన అదే రోజు ఈడీ అధికారులు 5.5 నెలల క్రితం ఆమెను అక్కడ ఇంటరాగేషన్ చేసి అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లి తిహార్ జైలుకి తరలించినటువంటి సందర్భం మనకు ఇంకా గుర్తుంది. ప్రజెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పైన వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం.